రాజులు రాజ్యాలు అంతరించిపోయిన ఆనాటి వైభవ ప్రభావాలకు ప్రతీకగా ఇప్పటికీ వారి సమాధుల సముదాయాలు భారతదేశంలో నిలిచిపోయాయి. ముఖ్యంగా మహమ్మదీయుల పరిపాలనలో రాజులు చక్రవర్తుల సమాధులు 12వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం చివరి వరకు కొనసాగి నాటి రాజరికాన్ని ఆనవాళ్లుగా మిగిలిపోయాయి. తాజ్ మహల్, బీజాపూర్, బీదర్ ఇలా అనేక చోట్ల వారి సమాధుల భవనాలు సముదాయాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ సమాధుల సముదాయాలు ఇప్పటికే రాజభవనాలు లాగానే ఉంటాయి. అలాగే హైదరాబాద్ లో కూడా కుతుబ్ షాహీ వంశస్థుల సమాధులు ఆనాటి కాలంలో కట్టినప్పటికీ ఈనాటికి వాటి నిర్మాణ నైపుణ్యం చెక్కు చెదరకుండా ఉంది. 15వ శతాబ్దంలో కులీ కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించారు. దాదాపు 140 సంవత్సరాల పాటు కుతుబ్ షాహీ వంశస్థుల పాలన సాగింది. కుతుబ్ షాహీ రాజుల కాలంలో మరణించిన కుతుబ్ షాహీ వంశరాజులు వారి సంతతికి చెందిన సమాధులన్నీ కూడా హైదరాబాద్ లో ఒకే చోట ఖననం చేసేవారు. ఇందుకోసం పెద్ద భవన సముదాయాన్ని నిర్మించారు. దానిలో శవాలకు స్నానగదులు, అక్కడి నుంచి నీళ్లు పోయేందుకు డ్రైనేజీ ఏర్పాట్లు, శవాల నుంచేందుకు ప్రత్యేకత గదులు, సమాధుల కోసం భవనాలు, ఆ భవనాల్లోకి గాలి వెలుతురు ప్రసరించే ఆనాటి భవన నిర్మాణం రీతులు అద్భుతంగా ఉంటాయి. నాటి కాలంలో కట్టడాల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకునేవారో దీన్ని బట్టే అర్థమవుతుంది. పగలు ఏ సమయంలోనైనా ఈ భవన సముదాయాల్లోకి వెలుతురు, గాలి బాగా వచ్చేటట్టు నిర్మాణాలు జరిగాయి. అక్కడే దాదాపు 6 భవనాలు నిర్మించారు. అక్కడ నీటి అవసరాలకు వాటిని వాడుకునేవారు. రాజభవనాలే కాదు, రాజుల సమాధులు కూడా ఇంత ఘనంగా ఇంత నిర్మాణ కౌశలంతో నిర్మిస్తారా అని ఆశ్చర్యపోక తప్పదు. హైదరాబాద్ గత వైభవానికి నేటికి కుతుబ్ షాహీ సమాధులు ఉన్న సముదాయం ఒక నిదర్శనం.